జస్టిస్ వర్మ ఇంటి ప్రాంగణంలో నోట్ల కట్టలు నిజమే, కనీసం 10 మంది ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. జడ్జి ఇంట్లో ఎవరో నోట్ల కట్టలు పెట్టడం అసాధ్యం. జస్టిస్ వర్మ అవినీతి నిజమేనని రుజువైంది. 64 పేజీల నివేదికలో త్రిసభ్య కమిటీ వెల్లడి అంటూ చూస్తా ఉన్నాం. సో ఇప్పుడు ఏం చేస్తారు ఈయనని? ఇప్పుడు ఈయన ఒక ఢిల్లీ హైకోర్టు సంబంధించినటువంటి జడ్జ్. సో మరి ఈయన ఇంట్లో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు దొరికినాయి. ఎక్కడి నోట్ల కట్టలు? ఎందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఎందుకు దీనిపైన కేసు పెట్టడం లేదు? ఈయన ఎందుకు జైలు పంపించడం లేదు? అంటే న్యాయ వ్యవస్థ భారతదేశంలో ఏ విధంగా ఒక మోనోపలి తయారైందో మనం గమనిస్తూ ఉన్నాం. ఎవరికి వారుగా యమునా తీర్ అన్నట్టు ఎంత దోపిడి. నేను చెప్తా ఉన్నాను కదా, ఈ భారతదేశంలో మొట్టమొదటి కరప్టెడ్ వ్యవస్థ ఏదైనా ఉంది అంటే అది న్యాయ వ్యవస్థ. రెండో కరప్టెడ్ వ్యవస్థ ఏదైనా ఉంది అంటే అది బ్యూరోక్రసీ వ్యవస్థ. మూడో కరప్టెడ్ వ్యవస్థ ఏదైనా ఉంది అంటే అది పొలిటికల్ వ్యవస్థ. దాని తర్వాత వ్యాపారం, ఇవన్నీ బిజినెస్ వ్యవస్థ. సో ఇవన్నీ కూడా కనబడతా ఉన్నాయి. సో ఇక్కడ చూడండి చాలా క్లియర్గా 10 మంది సాక్షులు చెప్పారట. ఆ స్టోర్ రూమ్పై నియంత్రణ జస్టిస్ వర్మ ఆయన కుటుంబ సభ్యులకే ఉంది. డబ్బు గురించి రాయొద్దని ఫైర్ సిబ్బందిని జడ్జి వ్యక్తిగత ఆదేశించారు. త్రిసభ్య కమిటీ 64 పేజీల నివేదిక. జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంటి ప్రాంగణంలోని స్టోర్ రూమ్లో పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు ఉన్నది నిజమేనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియమించిన త్రిసభ్య కమిటీ తెలిసింది. కాలైన నోట్ల కట్టలు దొరికిన ఆ స్టోర్ రూమ్ జస్టిస్ వర్మ ఆయన కుటుంబ సభ్యుల ప్రత్యక్ష పరీక్షలోనే ఉండేదని, అనుమతి లేకుండా ఆ గదిలోకి బయట వ్యక్తులు రావడానికి అవకాశం లేదని స్పష్టం చేసింది. ఈ ఏడాది మార్చి 14న రాత్రి ప్రమాదం జరిగితే 15వ తేదీ కల్లా తెల్లవారుజామున ఆ గదిలోంచి సగం కాలిన నోట్లను తొలగించడానికి ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. అసలు ఎన్ని డబ్బులు దొరికినాయి? ఎన్ని వందల కోట్లు దొరికినాయి? ఎందుకు ఈయనని ఒక కరప్షన్ అని చెప్పేసి అనే కోణంలో, అవినీతి చేసిన కోణంలో ఎందుకు ఆయన జైలు పంపడం లేదు? ఆయన ఏం చేశారు? మళ్ళా న్యూఢిల్లీ నుంచి అహ్మదాబాద్ పంపారు. ఈ నాకు తెలిసి అమిత్ షాకో మోడీకో ఎవరికో ఒకరికి దగ్గరగా ఉంటాడు. సో అందుకే ఆయన పైన చర్యలు ఉండవు. పాలకులకు దగ్గరగా ఉన్నప్పుడు ఆయన పైన చర్యలు ఉండవు. పాలకులకు దూరంగా ఉన్నప్పుడే ఇష్టం వచ్చినట్టు ఆయన హింసిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళను. సో మంటలు ఆర్పే వారికి ఆ రోజు కనిపించినవి చిన్న నోట్లు కావని, ఆ సొమ్ము చిన్న మొత్తం కాదని జస్టిస్ వర్మ లేదా ఆయన కుటుంబ సభ్యుల ప్రత్యక్ష పరోక్ష అంగీకారం లేకుండా ఆ గదిలో ఎవరు పెట్టలేరని తెలిపింది. ఆయన్ను విధుల నుంచి తొలగించడానికి అవసరమైన అన్ని ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. ప్రస్తుతం అలహాబాద్ హైకోర్టు జడ్జిగా విధులు నిర్వహిస్తున్న జస్టిస్ యశ్వంత్ వర్మ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలో ఈ ఏడాది మార్చి 14న ఆయన నివాస ప్రాంగణంలో ఒక స్టోర్ రూమ్లో అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఆ గదిలో కాలిన నోట్ల కట్టల తాలూకు ఫోటోలు అప్పట్లో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం కావడంతో 3 సిట్టింగ్ జడ్జిలతో సుప్రీం సీజే విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. విచారణలో భాగంగా ఈ ప్యానెల్ 55 మంది సాక్షులు ప్రశ్నించింది. జస్టిస్ వర్మ వాంగ్మూలాన్ని నమోదు చేసింది. విచారణలో తేలిన అంశాలతో 64 పేజీల నివేదికను ఏడాది 4వ తేదీనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సమర్పించింది. ఇందులోని పలు అంశాలు ఇప్పటిదాకా బయటకు వచ్చాయి. ఇప్పుడు పూర్తిస్థాయి నివేదిక ప్రజా బాహుళ్యానికి అందుబాటులోకి వచ్చిందంటూ చూస్తా ఉన్నాం. మే 15న పూర్తి వివరాలు వస్తే ఇప్పుడు బయటపడ్డాయి. సో మరి ఆయన పైన ఏమైనా చర్యలు తీసుకుంటున్నా అంటే ఏదీ లేదు. అదే ఒక సామాన్యుడు చేస్తే, ఒక సామాన్యుడి దగ్గర ₹1 కోటి దొరికితే వాడిని అరెస్ట్ చేసి ఆగమాగం చేస్తారు. మరి వందల కోట్ల రూపాయలు దొరికినాయి కదా, ఎక్కడి ఆయనక డబ్బులు? మరి ఆయన ఎందుకు శిక్షించడం లేదు? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఎందుకు ఎంటర్ కావడం లేదు? సిబిఐ ఎంక్వైరీ కావాలి కదా, కావు. ఎందుకంటే వీళ్ళు న్యాయ వ్యవస్థలో కీలకమైనటువంటి వ్యక్తులు కాబట్టి అంత ఈజీగా ఇప్పుడు ఇలాంటి ఇష్యూ బయటకు వస్తే న్యాయ వ్యవస్థ పైన మచ్చబడుతుంది. అందుకే చాలా జాగ్రత్తగా వాళ్ళు ఏది బయటికి రాకుండా, వాళ్ళు ఎంత అవినీతి చేసినా వాళ్ళు బయటికి రాకుండా కాపాడుతూ ఉంటారు. నివేదికలో ఏముందంటే కనీసం 10 మంది సాక్షులు ఆ గదిలో సగం కాలిన నోట్లను తాము చూసినట్టు తెలిపినట్టు కమిటీ తన నివేదికలు వెల్లడించింది. నిన్ను లోపలికి వెళ్ళగానే గదిలో కుడివైపు ఎదురుగా పెద్ద ఎత్తున 500 నోట్ల కట్టలు నేల మీద పడి ఉన్నాయి. అంత పెద్ద ఎత్తున నోట్ల కట్టలు నేలపై పడి ఉండడం చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. అలా చూడడం నా జీవితంలోనే అదే మొదటిసారి. అంటే ఎంత పెద్ద డబ్బులు, రూమ్ నిండా డబ్బులు ఉండే ఉంటాయి నాకు తెలిసి, అందుకే ఆశ్చర్యపోయి ఉంటాడు అని సాక్షి చెప్పిన వివరాలను నివేదికలో పొందుపరిచింది. అలాగే ప్రమాద స్థలి శుభ్రం చేయడం, ఆధార ధ్వంసం చేయడంలో జస్టిస్ వర్మ వ్యక్తిగత కార్యదర్శి రాజేందర్ సింగ్ కార్కి ఆయన కుమార్తె దియా వర్మ పాత్ర పైన త్రిసభ్య కమిటీ విచారణ జరిపింది. గదిలో ఉన్న కరెన్సీ నోట్ల గురించి రిపోర్ట్లో రాయొద్దని రాజేందర్ సింగ్ కార్కి తమతో చెప్పినట్లు మంటలు ఆర్పడానికి వెళ్ళిన అగ్నిమాపక శాఖ సిబ్బంది త్రిసభ్య కమిటీకి వెల్లడించారు. ఒకవేళ ఇది తనపై పడిన కుట్రగా జస్టిస్ వర్మ భావించి ఉంటే ఆయన వెంటనే పోలీసులు సంప్రదించి ఫిర్యాదు ఎందుకు చేయలేదని, ఢిల్లీ హైకోర్టు సిజే దృష్టికి కానీ సిజేఐ దృష్టికి కానీ ఎందుకు తేలేదని ప్రశ్నించింది. 5 సెక్యూరిటీ గార్డులు నిరంతరం కాపలా కాసి సిట్టింగ్ జడ్జి ఇంటి ప్రాంగణంలోని
స్టోర్ రూమ్ లో ఎవరో వచ్చి నోట్ల కట్టలు పెట్టడం అసాధ్యమని స్పష్టం చేసింది. ఆ వ్యాఖ్యలు అగ్నిమాపక శాఖ అధికారివి అంటూ చూస్తున్నాం. ఈయన ఏమంటా ఉన్నాడు, జస్టిస్ వర్మ అవి నాది కాదు అంటా ఉన్నాడు. తన నివాస ప్రాంగణంలో స్టోర్ రూమ్ లో తగలబడ్డ నోట్ల కట్టలు వెలుగు చూసినప్పటికీ వాటితో తనకు ఏ సంబంధం లేదని జస్టిస్ వర్మ దీనిపై విచారణ జరిపిన త్రిసభ్య ప్యానెల్కు తెలిపారు. స్టోర్ రూమ్ లోకి నోట్ల కట్టలు ఎలా వచ్చాయి, మార్చి 15 తెల్లవారుజామున ఆ గదిలోంచి సగం ఖాళీ నోట్లు ఎవరు తీశారు అంటూ త్రిసభ్య కమిటీ అడిగిన ప్రశ్నకు జస్టిస్ వర్మ 101 పేజీల సమాధానం ఇచ్చారు. స్టోర్ రూమ్ లో ఉన్నట్టుగా చెబుతున్న నగదు అక్కడికి రావడంలో తన పాత్ర ఏమీ లేదని పేర్కొన్నారు. అక్కడున్న సీసీ కెమెరాలు పనిచేయకపోతే అది తన తప్పు కాదన్నారు. చూడండి ఎంత దారుణమా. సో అది నిజానికి ఆ కెమెరాలు ప్రమాదానికి ముందు బాగానే పనిచేశాయని, పోలీసులు వాటిని తీసే క్రమంలో పాడై ఉంటాయని పేర్కొన్నారు. అయితే ఆయన వాదన త్రిసభ్య కమిటీ తోసిపుచ్చింది. పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకునే లోపు ఆ డేటాను భద్రపరిచేందుకు తగిన సమయం జస్టిస్ వర్మకు ఉందని స్పష్టం చేసిందంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ ఇలాంటి చర్యల వల్ల న్యాయ వ్యవస్థ పైన నమ్మకం పోతా ఉన్నది. సో ఇప్పుడు ఏం చేయాలి, సుప్రీంకోర్టు జస్టిస్ కానీ లేకపోతే ఇటు కేంద్ర ప్రభుత్వ న్యాయశాఖ కానీ ఈయన పైన కఠినమైనటువంటి చర్యలకు సిఫారసు చేయాలి. చేస్తారా? ఆయన అరెస్ట్ చేసి లోపలేస్తారా? చెయ్యరు. న్యాయ వ్యవస్థ పైన ఎటువంటి మచ్చ రాయకుండా చాలా జాగ్రత్తగా కనబడుతూ ఉంటారు. కానీ మలినమంతా అటే ఉంటుంది. అది కరప్టెడ్ థింగ్ అంతా అక్కడే ఉన్నది, కరప్షన్ అంతా అక్కడే ఉన్నది, వేరే ఏది కనబడతలేదు. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్